జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మనోహర్ ఆయన ఒక ఆసక్తికరమైన అంశాన్ని ఎన్నికల సమయంలో ప్రజల దృష్టికి తీసుకొచ్చాడు. ఇది చాలామందికి తెలవదు. ఏదో సలహాదారులు ఉన్నారు. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఏదో ప్రధాన ప్రభుత్వ సలహాదారు, ముఖ్యమంత్రికి సలహాదారు అనుకుంటున్నారు. కానీ వీళ్ళు పెట్టే ఖర్చులు, రాజభోగాలు ఏ విధంగా రాష్ట్ర ఖజానాకు బొక్కబడుతుందని రాష్ట్ర ప్రజలకు, ఓటర్లకు అద్దం కట్టేలా నాదెళ్ల మనోహర్ వివరించాడు. పత్రికాముఖంగా రాష్ట్ర ఖజానాని సలహాదారుల పేరిట జగన్మోహన్ రెడ్డికి అడుగులకు మడుగులు వస్తే రాష్ట్రానికి ఏమాత్రము ఉపయోగపడని సలహాదారుల యొక్క గుట్టు రట్టు చేయటం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన 2019లో గద్దెనెక్కిన తర్వాత 89 మందిని రాష్ట్ర సలహాదారులని, వాళ్ళకి క్యాబినెట్ ర్యాంకు, నెలకి 2.5 లక్షల జీతం, మళ్ళీ వీళ్ళకి సిబ్బంది, గన్మెన్లు, పిఏలు, పిఎస్లు, కార్యాలయాలు, వాహనాలు, ప్రయాణ ఖర్చులు, ఈ విధంగా ఒక్కొక్క సలహాదారుపై పెట్టిన ఖర్చు మొత్తం 89 మందికి గాను 4 సంవత్సరాల్లో 680 కోట్లు. ఈ 680 కోట్లలో ప్రధాన సలహాదారు, ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఖర్చు పెట్టిన సొమ్ము మొత్తం 4 ఏళ్లలో 140 కోట్లు. ఒక్క సలహాదారే 140 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇది ఎవరిది? ప్రజలు పన్నుల రూపాన ముక్కు పిండి వసూలు చేయటం. పేదవాడు సాయంత్రం ప్రభుత్వ వైన్ షాప్కి వెళ్ళి ఊరు పేరు లేని అనామక బ్రాండ్లు తాగి ఆ మద్యం ఆదాయంతో, పన్నుల ఆదాయంతో సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ఖజానా 140 కోట్లు. ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రములో కూడా 89 మంది సలహాదారులను నియమించలేదు. ఒక్క ప్రధాన సలహాదారుడు మరి 140 కోట్లు ఖర్చు పెట్టిన దాఖలాలు ఇంతవరకు లేవు. నభూతో నభవిష్యత్ అనే విధంగా సలహాదారుల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కేసిందనేది వాస్తవం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ 89 మంది సలహాదారుల పేరిట నియమించబడిన వారు దాదాపు సగం మంది పైగా కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. ఇంకోటి ఏంటంటే విషయం, ఈ 89 మందిలో ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పనికి వచ్చే ఒక్క సలహా కూడా ఇవ్వలేదు. సలహాదారులు వాళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో నివసించకుండా వాళ్ళందరూ హైదరాబాదు, చెన్నై, బెంగళూరు. వాళ్ళు ఎన్నడూ కూడా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరితే ఆయన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకే దిక్కులేదు. ఏదో సలహాదారులు ఇచ్చాం, తినమనండి, జీతం తీసుకోమనండి, తిరగమనండి, ఏంటి నన్ను కలిసేది, ఏంటి నాతో మాట్లాడేది అని చెప్పి కసురుకోవటం, విసురుకోవటం. ఎవ్వరికీ కూడా ఈ సలహాదారులుగా నియమించిన వ్యక్తులకు అపాయింట్మెంట్లు లేవు. అందరి తరపున 89 మంది తరపున ఒకే సలహాదారుడు, సర్వం ఆయనే, ప్రభుత్వాన్ని నిర్వహించేది ఆయనే, పార్టీ నిర్వహించేది ఆయనే, అందరి తరపున సలహాలు ఇచ్చేది ఆయనే.
మరి అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కడు చాలన్నట్టుగా సలహాదారులను పెట్టుకుని వాళ్ళకు కనీసం ఒక్కరోజు కూడా మాట్లాడటానికి అవకాశం ఇవ్వని కారణం వల్ల ఒక ఇద్దరు ఇలాంటి పదవిలో ఉండటం కంటే రాజీనామా చేసిపోవటం మెరుగని సుభాష్ గర్గ్, రామచంద్రమూర్తి ఈ ఇద్దరు ఆత్మాభిమానాన్ని కాపాడుకుందాం, ఇక్కడ ఈయనేదో ఇచ్చే జీతం కోసం, కారు కోసం, ఈ వ్యక్తిగత సిబ్బంది కోసం మనకెందుకని చెప్పి వాళ్ళు గౌరవప్రదంగా రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఇదే విషయాన్ని ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ద్వారా హైకోర్టులో రాష్ట్రంలో అప్పుల కుప్పలు, జగన్మోహన్ రెడ్డి నేటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పులతో ముంచేశాడని ఆయన సోదరి షర్మిలే చెప్పింది. 10 లక్షల కోట్లు అప్పులుంటే పొదుపు చేయవలసిన ప్రభుత్వం నిండా మునిగినాడికి చలేంటి అన్నట్టు 10 లక్షల కోట్ల అప్పులు ఎలాగో ఉన్నాయి అని 680 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం ఏంటని కోర్టు అక్షింతలు వేయటమే కాదు, ఏంటయ్యా సలహాలు ఇచ్చేది? ఎందుకున్నారు అక్కడ? ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. సలహాదారులు అంటే 3, 4, 5, 10 మంది ఉంటారు. ఎక్కడా లేని విధంగా ఇది వైఎస్ఆర్సిపి పార్టీ రాజకీయ పునరావాస పథకం కింద వాళ్ళకి మెచ్చిన వాళ్ళని, నచ్చిన వాళ్ళని, సొంత కులస్తులను సలహాదారులుగా నియమించారు అంటూ వాళ్ళొక వ్యంగ్యాస్త్రాన్ని కూడా సంధించారు. ఏంటి వీళ్ళు? అసలు ఈ సలహాదారులు అనే వాళ్ళకి అర్హత ఏంటి? జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు, అసలు వాళ్ళకే ఏమీ విషయ పరిజ్ఞానం తెలవదు, పునరావాసం కింద వచ్చారు. ఇక మీదట ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే ప్రతి కలెక్టర్కు ఒక సలహాదారుడు, ఎస్పీకి ఒక సలహాదారును కూడా నియమిస్తారేమని చెప్పి సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తులు కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించటం అనేది ప్రభుత్వం యొక్క పనితీరు, ప్రభుత్వ పాలనకు అద్దం పడుతుంది. ప్రతి పైసా ఆదా చేయవలసిన ప్రభుత్వము, ధర్మకర్తల్లా ఉండవలసిన మంత్రులు, ముఖ్యమంత్రి విచ్చలవిడిగా తన వాళ్ళకి దోచిపెట్టుకోవటానికి మెళ్ళ ఒక సలహాదారునే బిరుదు వేసి ఈ విధంగా దుర్వినియోగం చేయటం అనేది దురదృష్టకరమని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. ఏదేమైనా ఇంకా మరో 2 నెలలు పోతే మే మొదటి వారానికల్లా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే వచ్చిన 24 గంటల్లో ఈ సలహాదారులందరి ఈ పదవులు రద్దు చేసేస్తుంది గవర్నమెంటు, లేదా వాళ్ళే రాజీనామా చేసిపోతారు. విచ్చలవిడిగా ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అప్పులలో ముంచేస్తే ఎవరు కట్టాలి? ఈ రోజున ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడిపై 3 లక్షల రూపాయల అప్పు నెత్తి మీద ఉంది. పుట్టిన ప్రతి పసికందు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి కెవ్వని కేక పెట్టగానే వాడి నెత్తి మీద, అయ్యా నీ ఈ భూలోకంలోకి వచ్చావు, తల్లి గర్భం నుంచి వచ్చావు, నీ నెత్తి మీద అప్పు 3 లక్షలు ఉంది, నువ్వు తీర్చుకోవాలి, నీ బాధ్యతని ఆ పుట్టిన పసికందు మీద కూడా ప్రతి తల మీద అప్పుల భారం ఉంది. రాజకీయ నాయకులు వస్తారు, పార్టీలు వస్తాయి, పార్టీలు పోతాయి, ప్రజలదే బాధ్యత ప్రజాస్వామ్యంలో కట్టవలసిన. ఏది ఏమైనా ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం చాలా బాధాకరం. ఇలాంటి విషయాలను ప్రజలు, ఓటర్లు గమనించి రాబోయే శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ యొక్క విలక్షణమైన ఓటుని ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లేలా సరైన పార్టీని ఎంపిక చేసుకోవాలని
విజ్ఞులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు పిలుపునిస్తున్నారు.